హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం మీరు చూడబోతున్న మూవీ పేరు బ్లడ్ షాట్. ఈ మూవీ చూడడానికి అప్గ్రేడ్ మూవీ ఉన్నట్టే వైఫ్ సెంటిమెంట్ అని, హీరో బాడీలో ఉండే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని రెండు దగ్గరే ఉంటుంది. బట్ కాన్సెప్ట్ క్లైమాక్స్ మాత్రం అస్సలు సంబంధమే ఉండదు. అదే కాకుండా ఈ మూవీ హీరో ఎవరు అనుకుంటారే, మన ఫేవరెట్ క్యారెక్టర్ విన్ డీజిల్. మూవీ ఓపెన్ చేస్తే ఫస్ట్ సీన్ మన హీరోనే చూపిస్తారు. పేరు రే. ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్. ఇప్పుడు ఇక్కడేం చేస్తున్నాడంటే ఒక రెస్క్యూ మిషన్ మీదుగా వచ్చింటాడు. అట్లా ఎదురు వచ్చినోడిని అడ్డు వచ్చినోడిని అందరినీ లేపుకొని పోతా ఉంటాడు. లాస్ట్కి అందరినీ లేపేసి మెయిన్ బాస్ దగ్గరకు వచ్చింటే వాడు ఒకని బందీగా పెట్టుకుని నాకు తప్పించుకునే హెలికాప్టర్ ఇస్తే మాత్రమే వీని ప్రాణాలతో వదులుతా అంటాడు. సర్లే దానికెందుకు అంత పెద్ద గుడ్లు వేసుకుని అరుస్తాండావు, ఫోన్ ఇస్తే నీకు కావాల్సింది తెప్పిస్తా అంటాడు. వాడు ఎంత తెలివైనాడు అంటే ఆ గన్నే అయితే ఆ ఫోన్ పక్క చూపిస్తాడా, అంతే పట్ పట్ పట్టని హీరోనే వాడిని లేపేస్తాడు. నెక్స్ట్ సీన్లో అందరినీ కాపాడేసి మెయిన్ బేస్కి వచ్చేసింటారు. ఇక్కడ ఉంది కదా, ఈమె మన హీరో యొక్క వైఫ్, పేరు జీనా. హీరోకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని ఎవ్వరూ లేదు, ఉన్న ఏకైక రిలేషన్ తన వైఫ్ మాత్రమే. సో అయినంత వరకు తన్ని హ్యాపీగానే చూసుకుంటాడు. అట్లా నెక్స్ట్ డే లేచి చూస్తే అతని వైఫ్ ఏమో తేవడానికని బయట వెళ్ళింటుంది. అదే టైంకి ఒక ఇద్దరు వచ్చి మన హీరోని అటాక్ చేస్తారు. వాళ్ళు వాని దగ్గర దెబ్బలు తినే బదులు ఏదన్నా బస్సు కింద తలపెట్టిండొచ్చు, అంత భయంకరంగా కొడతాడు. దాని తర్వాత వాని వైఫ్ నెత్తుకొని పోతా ఉంటే తెలియక ఒకని గుద్దేస్తాడు. సారీ బ్రో అని చెప్పేసి ఒక అడుగు వేస్తాడో లేదో, అంతే అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఏంలే ఇంచేపే ఒకని గుద్దినాడు కదా, వాడే మత్తు ఇంజెక్షన్ వేసింటాడు. అక్కడ కట్ చేసి మన హీరో చేతులు కాళ్ళు కట్టేసినట్టు చూపిస్తారు. అప్పుడు అక్కడ ప్లే అయ్యే మ్యూజిక్ కి డాన్స్ అనే పేరుతో కోతులా గెంతుకుంటా వస్తున్నాడు చూడండి. వాడే హీరోకి ఇంజెక్షన్ వేసింది, అలాగే వాడే ఈ సీన్ కి విలన్ అన్నమాట. వాడు పెద్దగా ఏం అడగడు, జస్ట్ హీరో రీసెంట్ గా ఒక రెస్క్యూ ఆపరేషన్ చేసింటాడు. దాంట్లో వాళ్ళున్న అడ్రస్ హీరోకి ఎట్లా తెలిసింది, లేకుంటే హీరోకి ఎవరు చెప్పినారు అది మాత్రమే అడుగుతాడు. మేబీ వీడు కూడా ఆ క్రిమినల్స్ గుంపులో ఒకడైండొచ్చు. మనోడు చెప్పేలా లేదని వాడి వైఫ్ ని ఎత్తుకొచ్చి బెదిరిస్తారు. నిజంగా మన హీరో చెప్దామనుకున్నా కూడా వానికే తెలీదు, జస్ట్ వానికి ఆర్డర్స్ వస్తాయి, వాడు దాన్ని చేస్తాడంతే. ఆ విషయం వానికి చెప్తే ఫస్ట్ లో వాడు నమ్మి ఆమె నోట్లో ఉన్న గుడ్డను తీస్తాడు. మళ్ళా ఏమనుకున్నాడో ఏమో, హీరో ముందరే వాడి వైఫ్ ని చంపేస్తాడు. మనోడికి బీపీ తలకెక్కేస్తుంది, వదిలితే మనోడే కొట్టి చంపేస్తాడేమో. చూడ్రా, నీ వల్ల అయితే నన్ను ఇక్కడే చంపేయి, లేకుంటే ఈ భూమిలో ఏ మూల ముడుకు దాక్కున్నా కూడా నిన్ను వెతికి మరీ చంపేస్తా అంటాడు. ఎందుకులే బ్రో నీకు ఆ రిస్క్ స్ట్రెస్, నేనే తగ్గిస్తాను చెప్పి పుట్టుకుని మన హీరోనే చంపేస్తాడు. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా మూవీ స్టార్ట్ అయిన 2 నిమిషాలకే హీరో చనిపోతాడని? బట్ ఇప్పుడే మూవీనే స్టార్ట్ అయింది. అక్కడ సీన్ కట్ చేస్తే ఒక ల్యాబ్ లో మన హీరో కళ్ళు తెరుస్తాడు. ఒక 2-3 అడుగులు వేద్దాం అనుకుంటాడు, బట్ ఎనర్జీ లేక అక్కడే పడిపోతాడు. అదట్లే హీరో మాత్రం బతికేసినాడు. మన ముందరే కదా వాడు చనిపోయినాడంటే వాస్తవమే, బట్ టెక్నాలజీ కూడా పెరిగింది కదా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆర్ఎస్టీ అనే ఒక ప్రైవేట్ కంపెనీ చనిపోయిన వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళను బతికిచ్చేలా చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద డెడ్ బాడీస్ అనేవి మిలిటరీ సైడ్ నుంచే వస్తాయి. అది కూడా ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అని ఎవరు కలెక్ట్ చేయకపోతే మాత్రమే మిలిటరీని ఆ బాడీని ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి డొనేట్ చేస్తుంది. మీకే తెలుసు కదా, హీరోకి వాడి వైఫ్ తప్ప ఇంక ఏ రిలేషను లేదని. సో ఆ లెక్క ప్రకారం చూస్తే కరెక్టే. ఇంకో విషయం ఏమిటంటే వాళ్ళు ఎన్నో బాడీస్ మీద ఇదే ఎక్స్పెరిమెంట్ చేసినారు, బట్ మన హీరో మాత్రమే సక్సెస్ఫుల్గా పునర్జన్మ పొందినాడు. వాళ్ళంతా చెప్పిన తర్వాత కూడా మనోడు అస్సలు నమ్మడు. సరే అట్లయితే నీ పేరు నీ ఊరు అది మాత్రం చెప్పేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. మనోడు గుర్తు తెచ్చుకునే ట్రై చేస్తాడు, ఏమీ గుర్తుకు రాదు. వాని గుండు పని ఎట్లయితే ఖాళీగా ఉందో వాని గుండు లోపల కూడా అట్లే ఉందేమో. సరే అట్లయితే నువ్వు ఇప్పటికీ నమ్మకపోతే నీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తారా అని చెప్పి హీరో చేయి కోయేస్తాడు. మామూలుగా చేయి కోసుకుంటే ఫస్ట్ ఆ రక్తం గడ్డగట్టి ఆ గాయం నయమయ్యే లోపు మినిమం 3 to 5 days అవుతుంది. బట్ హీరోకి మాత్రం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నార్మల్ స్కిన్ ఎలాగైతే ఉంటుందో అట్లా హీల్ అయిపోతుంది. దాన్ని జూమ్ చేస్తేనే మనకే తెలుస్తుంది. వాని బ్లడ్ లో సమ్ మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ నానోబోట్స్ ఉంటాయి. అవి ఇంకా చిన్నగా ఉన్నాయి కాబట్టి వాటిని నానెట్స్ అంటారు. ఆ నానెట్స్ చనిపోయిన సెల్స్ ని టిష్యూస్ ని రీబిల్డ్ చేసి త్వరగా హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత డాక్టర్ తన టెక్నాలజీతో ఎవరికి హెల్ప్ చేసినాడు అని చూపిస్తాడు. ఫస్ట్ వాయిని పైన ప్రయోగం చేసుకుంటాడు. చెయ్యి క్యాన్సర్ వల్ల పోయినందువల్ల ఒక రోబోటిక్ ఆర్మ్ పెట్టుకుంటాడు. నెక్స్ట్ తన అసిస్టెంట్ కేటీ, తను ఒక నేవీ సోల్జర్. ఒక వార్ వల్ల తన లంగ్స్ డ్యామేజ్ అయ్యి ఊపిరి పీల్చుకునేకే కష్టమనే టైంకి ఒక చిన్న వెంట్ లాంటిది చెస్ట్ పైన పెట్టి తనని మళ్ళీ బతికించింటాడు. నెక్స్ట్ వీనికి వార్లో కళ్ళు పోయి ఉంటుంది. సో వాని బాడీ మొత్తం కళ్ళు పెట్టించేసి ఉంటాడు. ఐ మీన్ కెమెరాస్ ద్వారా వాడు మళ్ళీ చూడగలడు. ఇంకొకటికి కాలు. వాని కహాని ఏమనేది మీకే తెలిసి ఉంటుంది. ఆ రోజు పనుకుంటే హీరో వాళ్ళ వైఫ్ చనిపోయింది. ఆ విలన్ ఫేస్ అని కొంచెంగా కల్లో గుర్తుకొచ్చి టక్కని లేస్తాడు.
ఇంకా నిద్ర రాదా, పోయి పంచింగ్ బ్యాగ్ గుద్దేది, గోళ్ళు గుద్దేదని లాస్ట్కి టైర్డ్ అయ్యి గమ్మున కూర్చునేస్తాడు. అట్లే వెనుక ఆ అక్వేరియంలో కేటీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. కాసేపు తర్వాత తను బయటికి వచ్చి మాట్లాడుతూ ఉంటే అదే టైంకి అక్కడున్న స్పీకర్స్లో హీరో చనిపోయేటప్పుడు ఆ విలన్ ఒక మ్యూజిక్కి స్టెప్ వేస్తూ ఉంటాడు కదా, అదే మ్యూజిక్ ఇప్పుడు ఆ స్పీకర్లో ప్లే అవుతుంది. అది విన్న వెంటనే గతం మొత్తం గుర్తుకు వచ్చి కారు ఎత్తుకొని బయలుదేరేస్తాడు. ఎక్కడికి? ఆ విలన్ని చంపేకే. హీరో వెళ్లే విషయం డాక్టర్కి తెలిసి పోవద్దని వార్నింగ్ ఇస్తాడు. మనోడు ఎవడు మాటన వినే రకమా? అస్సలు కాదు. వాడు ఫ్లోలో వాడు పోతా ఉంటాడు. అదే కాకుండా హీరో బాడీలో ఉండే నానో టెక్నాలజీతో గవర్నమెంట్ సర్వర్స్ని హ్యాక్ చేసి దాంట్లో విలన్ యొక్క అడ్రస్, బయోడేటా, వాడి కరెంట్ లొకేషన్తో సహా కనిపెట్టి అక్కడికి పోతాడు. అట్లే ఈ పక్క విలన్ చూపిస్తారు. వాడు ఒక 5 కార్లు వేసుకుని ఫుల్ సెక్యూరిటీతో పోతా అంటాడు. అయినా ఏం ప్రయోజనం? ఈ పక్క ఉండేది మన హీరో కదా. ఆ 5 కార్లను ఒకే టన్నల్లో బ్లాక్ చేసి ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాడు. మనోడు కొట్టే విధానం ఎట్లుంటుందంటే, ఒకరిని కొట్టేటప్పుడు ఇంకొకడు వాడిని చూసి వాడు ఇంక బతకడు అనే డెసిషన్కి వచ్చేలా అట్లా భయపడతా కొడతాడు. అఫ్ కోర్స్ మనోడికి కూడా ఒక బుల్లెట్ తగులుతుంది అనుకోండా, బట్ ఎంత ఫాస్ట్గా అయితే తగులుతుందో అంత ఫాస్ట్గా రికవర్ అవుతుంది. లాస్ట్కి ఆ విలన్ పైన గన్ పాయింట్ పెట్టి షూట్ చేద్దాం అనుకుంటాడు. బట్ వాడు మాట్లాడే విధానం ఎట్లుంటుందంటే, ఏమో ఇప్పుడే వాడు హీరోని ఫస్ట్ టైం చూసినట్టు, ఎందుకు చనిపోతున్నాడో కూడా తెలియనట్టు మాట్లాడతాడు. మనోడికి వివరించేంత ఓపిక లేదు కానీ వచ్చింది ఎందుకు? చంపేదానికి. అది మాత్రం పక్కాగా చేసి గమ్మున వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ కంపెనీకే వెళ్తా ఉంటే వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకుంటారు. అప్పుడే మనోడే రియలైజ్ అవుతాడు, ఇంతమందిని చంపినాడు, దానివల్ల ఏమన్నా వాని వైఫ్ లైఫ్ మళ్ళీ వచ్చేస్తుందేమే, అయినట్టే. ఇంకా వాడిని మోసుకొచ్చి బెడ్ మీద పడేస్తారు. ఎందుకంటే మామూలుగా మనకేమైనా చిన్న దెబ్బ తగిలితే త్వరగా హీల్ అయిపోతుంది. అదే యాక్సిడెంటో పాడో అయిందనుకుంటా బ్లడ్ లాస్ అయ్యి కొంచెం బతికేదానికి కష్టమవుతుంది. అలాంటి టైంలో సేమ్ బ్లడ్ని బాడీలో ఎక్కించుకుంటాం కదా, ఆ ప్రాసెసే ఇది కూడా. మనోడికి ఏమి బ్లడ్కి బదులు నానైట్స్ ఉంది. అదే కాకుండా ఇప్పుడే గొడవ పడి వచ్చినాడు కదా, ఎన్ని గాయాలు ఎక్కువ ఉంటే అన్ని నానైట్స్ తగ్గింటాయి. సో ఆ నానైట్స్ ని మళ్ళీ రీఫిల్ చేయడానికే వాడిని ఇక్కడే పనుకోబెట్టింటారు. ఇదంతా ఓ పక్కుంటే దీనికన్నా ఒక భారీ ట్విస్ట్ ఉంది. అదేమిటంటే మన హీరో దృష్టిలో వాడు ఇప్పుడే ఫస్ట్ టైం వాడి వైఫ్ ని చంపినోని చంపింటాడు. కానీ అది నిజం కాదు. వాడు ఇప్పటికే వాడి వైఫ్ ని చంపిన వాళ్ళని చాలా మందిని చంపింటాడు. అర్థం కాలే కదా? అసలు ఆ ఆర్ఎస్టీ కంపెనీనే ఒక ఇల్లీగల్ ఆర్గనైజేషన్. పైన కవరప్ కి ఏమో దేశాన్ని ఉద్ధరించేటట్టు మనుషుల్ని మళ్ళీ బతికిస్తాండామని బిల్డప్ ఇచ్చుకుంటా వచ్చి దాని వెనుక ఆ కంపెనీకి ఎదురొచ్చిన వాళ్ళని, ఇంకా కంపెనీ రన్ కాకూడదని కోరుకునే వాళ్ళనంతా ప్లాన్ చేసి మన హీరో ద్వారా చంపిస్తారు. ఈ విషయం హీరోకి తెలీదా అంటే ఇదే ఇంట్రెస్టింగ్ పార్ట్. మన హీరో చంపేసి వచ్చిన ప్రతిసారి వాని మెమరీస్ మొత్తం ఎరేస్ చేస్తారు. ఇంకో షాక్ ఇస్తే తట్టుకుంటారో లేదో, ఫస్ట్ సీన్ లో మన హీరో ఒక రెస్క్యూ ఆపరేషన్ చేసింటాడు కదా, అది వీళ్ళు చేసిన సెటప్ అంటే నమ్ముతారా? కానీ అదే నిజం. అట్లా చేస్తేనే కదా వాడు ఒక రెస్క్యూ ఆపరేషన్ చేసిన తర్వాత వాడిని కిడ్నాప్ చేసి వాడి వైఫ్ ని చంపేది. అప్పుడు మనోడికి కోపం ఎవరిపైన ఉంటుంది? ఎవడైతే చంపినాడో వాడిపైనే కదా. దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళు ఎవరినైతే చంపాలనుకున్నారో ఆ ఫేస్ ఎత్తి హీరో వైఫ్ ని చంపింటాడు కదా, వాడి ఫేస్ పైన రీప్లేస్ చేస్తారు. ఇంకా ఖచ్చితంగా వాడినే మన హీరో టార్గెట్ చేస్తాడు. ఈ విషయం అంతా కేటీకి నచ్చదు. ఒకరిని సెంటిమెంటల్ గా ఫూల్ చేసి వాన్ ద్వారా మన అవసరాలు తీర్చుకునేదని. ఎంత మొత్తుకున్నా వాళ్ళు చేసేదే. ఈ పక్క మన హీరో వాని మెమరీ మొత్తం ఎరేజ్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ గా లేస్తాడు. ఇంకేముంది, ఆ సోదికతే వేసి రుద్దుతారు. వాడు నమ్మేస్తాడు. కాసేపు తర్వాత మ్యూజిక్ ప్లే అవుతుంది, వానికి మొత్తం గుర్తుకొచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొని చంపేకపోతాడు. వీడే హీరో టార్గెట్. వాని పేరు బ్యారీస్ ఎవడంటే ఆ ఆర్ఎస్టీ కంపెనీ ఉంది కదా, దాంట్లో ముందు ఒక పార్ట్నర్ గా ఉండేవాడు. సో హీరో వాడి కాంపౌండ్ లోకి వచ్చిన వెంటనే వానికి అర్థమైపోతుంది వాడు వీని చంపేకే వచ్చినాడు అని. వెంటనే వాని దగ్గర ఉన్న హ్యాకర్ని పిలిస్తే వాడు ఒక చిన్న డివైస్ లాంటిది ఇస్తాడు. దాన్ని ఈఎంపీ అంటారు, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్. వన్స్ ఆ ఈఎంపీ ఆన్ చేస్తే మొత్తం ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్ని ఆఫ్ అయిపోతుంది. అంటే మన హీరో కూడా పడిపోతాడు అని అర్థం. మొత్తం 100% అయిన తర్వాత ఆ ఈఎంపీని ఆన్ చేయొచ్చు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మనోడు అంతలోపు ఒక్కొక్కరిని చిత్తకు కొట్టేసి లాస్ట్కి వాడు ఆన్ చేయకముందే వాడినే లేపేస్తాడు. ఇంకేంలే మిషన్ సక్సెస్ అనుకుంటే అప్పుడే ఆ ఈఎంపీని ఎవరు ఆన్ చేస్తారు. అంతే, ఒక్కసారిగా సిటీ మొత్తం కరెంటు పోయి ఆ నానెట్స్ కూడా కింద పడిపోతుంది. సరే, ఆన్ చేసింది ఎవరురా అంటే ఆ హ్యాకరే. వాళ్ళకు కూడా ఏం జరిగిందో అర్థం కాలే. ఈ పక్క వాడు హై వోల్టేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీనిచ్చి మన హీరోని స్పృహ లేపుతాడు. మీకందరికీ ఒక డౌట్ రావచ్చు, ఆ హ్యాకర్ బ్యారీస్ చనిపోకముందే ఈఎంపీని ఎందుకు ఆన్ చేయలేదు అని. అది 100% ఛార్జ్ అయితేనే ఆన్ అవుతుంది. అవన్నీ గాలి మాటలు. నిజానికి ఆ హ్యాకర్ని వాళ్ళు బలవంతంగా ఉంచేసుకుని ఉంటారు. వాళ్ళని ఇంకా తప్పించుకునేకి కరెక్ట్ టైం చూసి వాళ్ళకే ఫిట్టింగ్ పెట్టింటాడు. అప్పుడు హీరో బాగా ఆలోచిస్తేనే వాడి వైఫ్ని ఒక్కోసారి ఒక్కొక్కటి చంపినట్టు గుర్తుకొస్తుంది.
ఆ విషయం హ్యాకర్కి చెప్తే హీరోకి ఏం జరుగుతుంది అనే విషయం వానికి మొత్తం అర్థమైపోతుంది. ఎట్లంటే ఒక పర్సన్ యొక్క మెమరీస్ని ఎరేస్ చేసి ఇంకో మెమరీస్ని రీప్లేస్ చేయడం అనే ప్రోగ్రామ్ని డెవలప్ చేసిందేదే వీడు. ఆ ప్రోగ్రామ్స్ని ఆర్ఎస్టీ కంపెనీలో ఉండే హ్యాకర్ జస్ట్ కాపీ పేస్ట్ చేసి క్రెడిట్ మొత్తం దొబ్బేస్తుంటాడు. అప్పుడే హీరోకి ఒక థాట్ వస్తుంది. వాడు చేసిన రెస్క్యూ మిషన్ ఒక సెటప్ అయితే నిజానికి వాని వైఫ్ చనిపోయిందా లేదా అని డౌట్ వస్తుంది. సరే నేను ఒకసారి కనుక్కొని వస్తానని చెప్తే ఆ హ్యాకర్ ఫ్యాంటే తడిసిపోతుంది. వాన్ బాధ ఏమరా అంటే ఇన్ కేస్ మన హీరో వాళ్ళ చేతిలో పట్టుబడినాడే అనుకోండా, నెక్స్ట్ టార్గెట్ కి వాన్ మెమరీలో ఎవరు ఉంటారు చెప్పండా? ఇంకెవరు? వాన్ మొగమే దింపేస్తారు. వాడు దానికి భయపడతా ఉంటే ఏమో జ్యూస్ పిండేలాగా రక్తం గ్లాస్ లో పట్టిస్తాడు. దాంట్లో ఉన్నది మొత్తం నానైట్సే కదా, దాన్ని కంట్రోల్ చేస్తే మన హీరో బాడీని కూడా కంట్రోల్ చేయొచ్చు అని వాడు ఇచ్చింటాడు. దాని తర్వాత అక్కడి నుంచి వాన్ వైఫ్ ఇంటికి పోతే అక్కడో షాక్. ఏంలే తను బతికే ఉంటుంది, బట్ వెనక నుంచి మమ్మీ అని సంతూర్ యాడ్లో వస్తుంది చూడండి, అట్లా ఒక పాప వస్తుంది. ఇక్కడ ఫ్యాక్ట్ ఏమరా అంటే వాళ్ళిద్దరికి 5 years ముందే డివోర్స్ అయ్యి తను ఇంకొకరిని పెళ్లి చేసుకుని 2 పిల్లలతో సెటిల్ అయి ఉంటుంది. ఇంకేముంది, వైఫ్ పోయా లైఫ్ పోయా. ఏం చేసేదని తోచక కార్లో పోతా ఉంటే ఒక భారీ ట్రక్ వచ్చి మన హీరో కార్నే గుద్దేస్తుంది. వాళ్ళెవరా కాదు, ఆర్ఎస్టీ కంపెనీలో 2 ఉంటారు కదా, ఒకడు రోబోటిక్ లెగ్స్ పెట్టుకుని ఇంకొకడు కళ్ళు కనిపించకుండా కెమెరాస్ పెట్టుకున్నాడే వాళ్ళే. ఒక పెద్ద చేస్ తర్వాత ఫస్ట్ వాడి 2 కాళ్ళు ఎగిరిపోతుంది. దాని తర్వాత రెండో వాడి వెనకనింకా వచ్చి ఒక ఇంజెక్షన్ లాంటిది గుచ్చేస్తాడు. అంతే, అక్కడికే మన హీరో ఫ్లాట్. వాళ్ళ కంపెనీ ఇన్ఫర్మేషన్ బయట పోకూడదని హీరోకి హెల్ప్ చేసిన హ్యాకర్ని కూడా లేపేయమని కేటీకి చెప్తాడు. తనకు అసలే మన హీరోని వాళ్ళ అవసరాల కోసం వాడుకునేది నచ్చదు. దీనికి మధ్యలో ఆ హ్యాకర్ ఏం చేసినాడు, జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు, దానికే చంపేస్తారా అని తను పోనని చెప్పేస్తుంది. అందుకని వాడు గమ్మునుంటాడా, తను ఊపిరి పీల్చుకునే డివైస్ని ఆఫ్ చేసేస్తాడు. ఇంకా తను సచ్చినట్టు వాడినే పట్టేకపోతుంది. అక్కడ పోయి చూస్తే వాడు ఫుల్ బాడీ గార్డ్స్తో తిరుగుతూ ఉంటాడు. ఎట్లో వాడిని మొత్తం సైడ్ చేసి మిగతా వాళ్ళనంతా లేపేస్తుంది. కానీ ఇక్కడ వచ్చి ఆ హ్యాకర్ తప్పించుకునేసినాడని అబద్ధం చెప్తుంది. ఆ టైంలో హీరో మెమరీస్ మొత్తం ఎరేస్ చేసి నెక్స్ట్ టార్గెట్ కోసం ప్రిపేర్ చేస్తా ఉంటే అది జరగకుండా KT1 మెమరీస్లోకి పోయి డిస్టర్బ్ చేస్తా ఉండి మధ్యలో ఆ హ్యాకర్కి కూడా యాక్సెస్ ఇచ్చేస్తుంది. వన్స్ మనోడు దిగిన తర్వాత వాళ్ళు ఎన్నిసార్లు ట్రై చేసుకుని కోడ్ క్రియేట్ చేసినోడికి దాన్ని క్రాక్ చేయడం తెలిదేమే ఈజీగా చేసి పడేస్తాడు. అట్లే కింద చూస్తే మనోడు కాన్షియస్కి వచ్చేస్తుంటాడు. అది కూడా ఏ మెమరీ ఎరేస్ కాకుండా. వీటన్నిటికీ కారణం KT అని తెలిసిపోతుంది. మహా అయితే ఏం చేస్తాడో ఆ బ్రీతింగ్ డివైస్ని ఆఫ్ చేస్తాడు. తనకి సిచ్యువేషన్ వస్తుంది అని తెలిసే హ్యాకర్ని కలిసేటప్పుడు ఆ బ్రీతింగ్ డివైస్ని కూడా అన్లాక్ చేసి పెట్టుకుంటుంది. దాని తర్వాత ఆ కంపెనీ సర్వర్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. వీళ్ళిద్దరిని చూడండా, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ. ఒక్క మన హీరోని కొట్టేకే ఆ కంపెనీలో ఉండే అడ్వాన్స్డ్ సూట్స్ ని ఫిట్ చేసుకుంటారు. ఒకడేమో 4 arms అనుకుని వస్తాడు, ఇంకోడేమో ఐగాయ్ అనుకుని వస్తాడు. ఏం ప్రయోజనం, ఒక్క మన హీరోని వాళ్ళిద్దరి వల్ల పట్టేక్ కాదు. ఆ ఫైటింగ్ లో ఒక స్టేజ్ కి వాళ్ళిద్దరి నుంచి ఒకడు పైన ఇంకా కింద పడిపోతుంటాడు. ఇంకోడు అనుకుంటే వాడిని కాపాడిండొచ్చు, బట్ వాడు కాపాడకుండా మన హీరోని కొట్టే దాంట్లోనే ఉంటాడు. దాంట్లోనూ వాడు పీకిందేంలే, మన హీరోనే వాడిని తిప్పి తిప్పి కొడతా అంటాడు. లాస్ట్కి వాని బాడీలోని ఎనర్జీ మొత్తం ఒక్కసారిగా బూస్ట్ అయ్యి వాని 2 చేతులు పీకేసి ఒక్క షాట్ ఇస్తాడు. అంతే, వాని పనేమో అయిపోయా. మన హీరోకే ఇంకో పంచాయతీ వచ్చి పడింది. వాని బాడీలో ఎక్కడెక్కడైతే దెబ్బలు తగులుతుందో అక్కడక్కడ ఆ నానెట్స్ పై హీల్ చేస్తుంది. అందుకని హెవీ ఇంజురీస్ అయిందనుకోండా వాటి కౌంట్ కూడా త్వరగా తగ్గిపోతుంది. దాని తర్వాత అయ్యే ఇంజురీస్ కి మన హీరో బాడీ కూడా తట్టుకోలేక చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ విషయం డాక్టర్ కి కూడా తెలుసు. అందుకే కావాలనే ఒక లాంచర్ ని హీరో పైకే వేస్తాడు. మనోడు హీరోయిజం కోసం చేతిలోనే పట్టుకుంటాడు. అది డమ్ముని పేలుతుంది. నానెట్స్ కౌంట్ మొత్తం తగ్గిపోతుంది. మళ్ళీ ఇంకొకటి లాంచ్ చేస్తాడు. మిగిలినవన్నీ దాన్ని ఆపిన తర్వాత వాటి కౌంట్ 0కి పడిపోతుంది. ఇంకా మనోడు ఏం చేయలేడని హీరో పైకే వస్తాడు. బట్ ఆ డాక్టర్ కి తెలియని విషయం ఏమరా అంటే ఆ లాంచర్ లో ఉన్న బాంబ్ మన హీరో చేతిలోనే ఉంది. ఎత్తి కిందేస్తాడు. అక్కడ సీన్ కట్ చేస్తే మళ్ళీ మన హీరోని బతికిచ్చేస్తుంటాడు. బట్ ఈసారి మాత్రం ఆ నానెట్స్ అని మళ్ళీ రీఫిల్ చేసేదని అదేం లేదు. ప్యూర్ హ్యూమన్ బాడీనే వానికి ఇప్పుడు ఉండేది. అట్లే బయట వచ్చి చూస్తే కేటీ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఒక లైఫ్ ని స్టార్ట్ చేసినా ఆశ్చర్యపడిన అవసరం లేదు. దాని తర్వాత డెస్టినేషన్ లేని జర్నీని ముగ్గురు స్టార్ట్ చేసింటారు. అంతే గాయ్స్, ఇంతటితో బ్లడ్ షాట్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. విన్ డీజిల్ పైన ఒక చిన్న మీమ్ ఉంది. మీకు ఇది అర్థమైతే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ మధ్య నాకు వచ్చిన ఎక్కువ కమెంట్స్ ఏమరా అంటే, బ్రో త్వరగా మూవీస్ అప్లోడ్ చేయి, రోజుకొక మూవీ పెట్టుంటారు. మీరేమనుకోకపోతే నా లైఫ్ గురించి ఒక చిన్న అప్డేట్ ఇస్తా. నేను ఈ ఛానల్ రన్ చేసేకి స్పెషల్గా నాకు ఎడిటరు లేదు, స్క్రిప్ట్ రైటరు లేదు, అన్నీ నేనే. దీనికి మధ్యలో నేను ఫుల్ టైం యూట్యూబరే కాదు, మనం ఇంకా స్టూడెంటే. నైట్ అంతా వాయిస్ ఇచ్చి మార్నింగ్ అంతా కాలేజ్ పోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఎడిట్ చేసేదని. ఇవన్నీ ఒకడే చేస్తే కొంచెం లేట్ అవుతుంది.
అందుకని మిమ్మల్ని కూడా ఎక్కువసేపు వెయిట్ చేయించను. ఖచ్చితంగా వారానికి ఒక వీడియో పెట్టేస్తా. ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తే 2 వీడియోలు పెట్టేదానికి ట్రై చేస్తా. సర్లే ఎంతసేపు నా సోదే వింటారు కానీ మూవీ నచ్చితే లైక్ చేయండి, ఇంకో 10 మంది చూడాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ యొక్క అఫీషియల్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఐడీస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసా. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే పోయి ఫాలో అయిపోండా. ఓకే గైస్, ఇంకో మూవీలో త్వరలోనే కలుద్దాం.